మూవింగ్ ఆన్ మనకి ఒక్కసారి మళ్ళీ మహబూబాబాద్ జిల్లా వెళదాం. తొర్రూరులో ఆందోళన విరమించుకున్నారు అయ్యప్ప భక్తులు. అయ్యప్ప మాలలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ కి బ్రీత్ అండ్ లేజర్ టెస్ట్ నిర్వహించడంపై అభ్యంతరం తెలుపుతున్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు డిపో మేనేజర్. డిపో మేనేజర్ పద్మావతి ఇచ్చిన హామీతో తమ ఆందోళన విరమించారు. ఏం జరిగిందో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటున్నారు డిపో మేనేజర్ పద్మావతి. సెక్యూరిటీ వింగ్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళ విధుల్లో భాగంగా ఈ అయ్యప్ప మాల ధరించిన మన నాగరాజు కండక్టర్ గారిని వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే అందులో ఏదో కక్ష సాధింపుగా ఇలా అన్నారు అని ఇప్పుడు అయ్యప్ప భక్తులందరూ కూడా మన డిపో దగ్గరికి వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఇలా అయ్యప్ప భక్తుల్ని అయ్యప్ప మాల వేసుకున్న డ్రైవర్ని అవమానించారు అన్నట్టుగా అన్నారు. సో ఏదైతే వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణలు ఉన్నాయో అంటే కక్ష సాధింపుగా తాగావా అని అడిగారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మనము శాఖాపరంగా తప్పకుండా దీన్ని విచారణ జరిపి అందులో ఏదైనా నిజం ఉంటే మాత్రం తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుంటామని. అయ్యప్ప మాలలో ఉన్న డ్రైవర్ కి బ్రీత్ అండ్ లేజర్ టెస్ట్ నిర్వహించడంపై ఇప్పుడు వివాదం రాజుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపో సిబ్బంది తీరుపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వాములకు బ్రీత్ అండ్ లేజర్ టెస్ట్ దేనికి అంటూ అయ్యప్ప మాలధారులు ఆందోళనకు దిగారు. తొర్రూరు డిపోని అయ్యప్ప మాలధారులు ముట్టడించారు. పరీక్షలు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిపో మేనేజర్ హామీతో వారు ఆందోళన విరమించారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళంతా చర్యలు తీసుకుంటే మళ్ళీ మేము వాడిని మళ్ళీ కలవడం అయితే జరుగుతుంది. ఇంకోని ముట్టడిస్తామని కూడా చెప్తున్నాము. ఇది ఏ విధంగా ఉందంటే హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం సరికాదని